जय हो। వందన ఆనందన వీరేమి కౌలలు గారు అత్తాకోడళ్ళు. కాశీలో ఈ ఇద్దరు ఓ పుణ్యకార్యం తలపెట్టారు. నవీన కళా సృజనతో సంప్రదాయ బెనారస్ చేనేతకు పూర్వ వైభవం తేవాలని నిశ్చయించారు. అసలైన బెనారసీ పట్టు చీరల పరిరక్షణే ధ్యేయంగా కదిలారు. స్తుతి వీవ్స్ అనే వేదికను నెలకొల్పి వందలాది చేనేత కార్మికులకు ఉపాధి చూపారు. ఉత్తరాదిన వధువులు మనసు పడే పెళ్లి పట్టుచీర బనారసీ చీర. ఇదే బెనారస్ చీర. మొఘల్ సంప్రదాయ కళగా విరిసిన ఇంద్రచాపం తర్వాత కాలంలో భారతీయ కళాత్మకత అద్దుకొని మెరిసిపోతోంది. సంప్రదాయ చేనేత విజయ పతాకగా మారింది. మన కళా నైపుణ్య ఘన వారసత్వ ప్రతీకగా నిలిచింది. मेरा नाम वंदना सिंह है। నేను వందనా సింగ్. మేము బెనారస్ వాసులమే. నన్ను నేను ఓ వ్యాపారవేత్తగా భావించడం లేదు. మన దేశం మీద చిన్ననాటి నుంచి ఉన్న మమకారం, ప్రేమ వల్ల వ్యాపారవేత్తగా ముద్రపడింది కావచ్చు. ఎందుకంటే మాది ఓ రాజకీయ కుటుంబం. ఇక్కడ చుట్టుపక్కల వారంతా చేనేత వస్త్రాలను మాత్రమే ధరించేవారు. అప్పట్లో సినిమాల ప్రభావం ఉండేది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్ ధరించే దుస్తుల లాంటివే అంతా ధరించేవారు. కళాశాలలో చదివే రోజుల్లోనూ మేము చేనేత దుస్తులే ధరించాం. అందువల్ల నా మనసు మీద చేనేత చెరగని ముద్ర వేసింది, ఎంతో ప్రభావం చూపింది. అది 2014. ఆనందనాథ్ సింగ్, ఆమె అత్తగారు వందన బెనారస్ లో సంప్రదాయ చేనేత కార్మికుల కష్టాలు, కన్నీళ్లను స్వయంగా చూశారు. సవాళ్లను గ్రహించారు. ఎక్కడో ఏవో అవకాశాలు వస్తున్నాయని శతాబ్దాలుగా తాము నమ్ముకున్న కళను వదిలి వెళ్తున్న చేనేతలను, వారి దుస్థితిని చూసి అత్తాకోడలు కదిలిపోయారు. मैं आनंदना हूँ और मैं ఢిల్లీ నుంచి బనారస్ కి వచ్చాను. 2016లో మొదటి పర్యాయం మగ్గాల దగ్గరకు వచ్చి నేత అంటే ఏమిటో చూశాను. అంతకు ముందు నేను చీరకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ మా అమ్మమ్మ చీర కట్టేది. మా అమ్మ, మా అత్తగారు అందరూ చీర కట్టుకునేవారు. కానీ నాకు చీర కట్టుకోవడం అంత సౌఖ్యంగా ఉండకపోయేది. నిజం చెప్పాలంటే స్తుతి వీవ్స్ అనేది మా అత్తగారి ఆలోచనే. ఎలా ప్రారంభించాలి, చీరల నేత ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే అంశాలపై అత్తగారే నాకు స్ఫూర్తినిచ్చారు. और उसके बाद में जो वीवर्स हमारे सारे बुनकर भाई हैं, ఉనికి కోసం మనుగడ కోసం పోరాడుతున్న కొందరు కార్మికులు వందనకు, ఆనందనకు ఓ ఆలోచన కలిగించారు. వారితో మాట్లాడిన తర్వాత ఓ నిశ్చయానికి వచ్చారు. 2019లో వారణాసిలో స్తుతి వీవ్స్ ను స్థాపించారు. సంప్రదాయ బెనారసీ చీరల నమూనాలు పునరుద్ధరించి 300 మందికి పైగా అసలైన బెనారసీ కళాకారులకు ఉపాధి చూపారు. వారి మద్దతుతో విజయం లభించింది. 2016 में जब मैं बनारस 2016లో నేను బనారస్ కు వచ్చాను. అప్పుడు మగ్గాలంటే ఏమిటో, చేనేత సంస్కృతి ఏమిటో తొలిసారి తెలిసిందే. కళతో సంబంధమున్న వారితో అనుసంధానమయ్యాను. అది నా జీవితాన్నే మార్చిన అనుభవం. మా అత్తగారొచ్చి తను చేసే పని ఓసారి చూసి వెళ్లాలని కోరారు. మొదటి పర్యాయం వ్యవస్థను చూశాను. एनवायरमेंट फ्रेंडली माहौल नहीं है। నేత విభాగంలో వందన, ఆనందన చేనేత కళాకారుల నైపుణ్యాభివృద్ధి మీదనే దృష్టి పెడతారు. కస్టమర్ల మనసు గెలవాలి. ఎందుకంటే తర్వాత తరాలకు ప్రేరణగా నిలవాలి. బెనారసీ చీరల సొగసు, సోయగాలపై మరింత అవగాహన కోసం పర్యటనలు ఏర్పాటు చేస్తుంటారు. 7000 స్వచ్ఛమైన జరీఫిష్ అలంకరించిన శతాబ్దాల నాటి మూలాంశాల చీరను పునరుద్ధరించడం స్తుతి వీవ్స్ సాధించిన విజయంగా చెప్పవచ్చు. కదువా సాంకేతికతతో నేసిన చీరలు ప్రామాణికతను కాపాడతాయని ఓ విశ్వాసం. मेरी दो बेटी और बहू का बहुत बड़ा हाथ है मुझे टेक्नोलॉजी। నన్ను సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దడంలో మా కోడలు, నా ఇద్దరు కూతుళ్లది ముఖ్య పాత్ర. సామాజిక మాధ్యమాలకు నన్ను పరిచయం చేసింది వీళ్లే. అంతర్జాలంలో ఒక పేజీ తయారు చేసి స్తుతి అని పేరు పెట్టారు. చాలా కాలం నుంచి ఇలాంటి ఒక బ్రాండ్ కోసమే పనిచేస్తున్నాను. నేను బెనారస్ని ఒక బ్రాండ్ గా చేస్తున్నాను. మరో అంశం ఏమిటంటే కొందరు నేత కార్మికులు వెళ్లిపోయిన వాళ్లే మా ప్రయత్నాలతో తిరిగి నేత పనిలోకి వచ్చారు. 5-6 6-7 మందినో వెనక్కి తీసుకురాగలిగితే అదే నాకు ఘన విజయం. वापस आके और हथकरघे पे बैठ के बुनने लगा। భుజం చుట్టూ కప్పుకునే పళ్ళు, కళాత్మక కునియా మూలాంశాలు, సున్నితమైన మీనాకారి పని, ప్రామాణిక డిజైన్ ఆధిపత్యాన్ని నిలబెట్టాయి.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అలాంటి చీరనే ప్రదర్శించారు. అదే ఈ కుటుంబం ఆదరించిన అసలు సిసలు చీర. నేత పనివారు సిల్కు దారాలను నైపుణ్యంతో టస్సార్ సిల్కుతో మిళితం చేసి పొందిగ్గా మృదువైన అల్లికలను ఆవిష్కరిస్తారు. मैंने और मेरे हस्बैंड ने నేను మా వారు బెనారస్ కి బదిలీ మీద వద్దామని నిర్ణయించుకున్నాం. మా ప్రధాన ఉద్దేశం బెనారస్ చేనేతను, నేతల నైపుణ్యాలను కాపాడుకోవటమే. మా తరం డిజిటల్ ప్రపంచంతో అనుసంధానం కలిగి ఉంది. సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్ల ప్రపంచం నుంచి స్ఫూర్తి పొందాం. కాసేపు కుదురుగా కూర్చుని ప్రయత్నిస్తే 10 రోజుల్లోనే వడుపులు వచ్చేస్తాయి. కానీ నేను ఈ నైపుణ్యాలను అంత త్వరగా గ్రహించలేను. ఎందుకంటే నా బాల్యంలో ఎదిగి వస్తున్న తరుణంలో చూడనందువల్లనే. ఇప్పుడు బెనారస్ లో మాకు 2 ఫ్యాషన్ షోలున్నాయి. ఏది ఏమైనా మా ప్రాధాన్యం చేనేత కళాకారులే. మహిళల భాగస్వామ్యం ఉంటేనే ఆ కళ 10 కాలాల పాటు ఉంటుంది. ఈ నమ్మకంతో స్తుతి వీవ్స్ యువ మహిళా చేనేత కార్మికులను ప్రోత్సహిస్తోంది. తయారీ కేంద్రంలో మాస్టర్ వీవర్ల సంఖ్య 10, నేత కళాకారుల సంఖ్య 300. నేత తరతరాలుగా అందుతున్న వారసత్వం ఓ సంక్లిష్ట ప్రక్రియ. మునుపటి తరాల నుంచి వీరంతా నేర్చారు. బెనారస్ పట్టుచీరకు మరమగ్గాల నుంచి సింథటిక్ వస్త్రాల నుంచి ప్రధానంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ज्यादातर मेरी जो साड़ियाँ మేము చీరల తయారీ సమయంలో అసలైన డిజైన్ల మీద దృష్టి పెడతాం. ఎందుకంటే అవి మా వినియోగదారులకు తరతరాలు ఉపయోగించేలా ఉండాలి. అలాంటిది వారికి అందించాలని భావిస్తాం. బనారసీ చీరలు వాటి అసలు సిసలు డిజైన్లలో ఎంతో సొగసుగా కనిపిస్తాయని వారిని ఒప్పించాను. నేను చిన్నపిడి నుంచే చీరలు ధరించాను. అందువల్ల నాకు వాటి డిజైన్ల రూపకల్పన మీద వేరే ఆలోచనేమీ చేయలేదు. ఆ అవసరం లేదు. శ్రమజీవుల స్వేదానికి ఖరీదు కట్టే శరాబులెవరున్నారు? బెనారస్ పట్టు చీరల కళాత్మకత, సృజనాత్మకత సుసంపన్నం. కళాకారుల నైపుణ్యం, సమకాలీన డిజైన్లలో ప్రావీణ్యం, అంకిత భావం ఇవన్నీ బెనారసీ పట్టు చీరను అగ్రభాగాన నిలిపాయి. స్తుతి వీవ్స్, ఆనందన, వందనల కృషితో అసలైన బెనారసీ పట్టు చీరలు ఉనికినైనా చాటుకోగలుగుతున్నాయి.